బాధ్యత కలిగిన పౌరులుగా పరిపూర్ణ చైతన్యంతో సమగ్ర అవగాహనతో కాన్పుకు మధ్య ఎడమ పాటించడం శ్రేయస్సు అవగాహన కల్పించడం కోసం నా వంతు కృషి చేస్తానని నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారంటే 1987లో జూలై 11వ తేదీ ప్రపంచము 500 కోట్ల జనాభా జరిగినప్పుడు మన యుఎన్డిపి వాళ్ళు 1989లో ఒక నిర్ణయం తీసుకొని 1990 నుంచి ఈ ప్రపంచ జనాభా దినోత్సవం అనేది మనం దేశవ్యాప్తంగా తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. సో ఇది ఏంటంటే ముఖ్యంగా జనాభా యొక్క స్థిరీకరణ, జనాభా యొక్క మేనేజ్మెంట్ అనేది మెయిన్గా ప్రభుత్వం ఆలోచించింది. గతంలో మనము రాష్ట్ర వెంట మీద ఎక్కువ చేసి మన యొక్క టోటల్ క్వాంటిటీ 2.1 నుంచి 1.5 వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని పాపులేషన్ అసామానతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెయిన్గా టెంపరీ మెజర్స్ను ప్రమోట్ చేస్తుంది. దీంట్లో కండోమ్స్, ఐయూసీ తర్వాత పోస్ట్ మార్టం ఐయూసీ అనేది, తర్వాత ఛాయా ఇంజక్షన్లు, అంతరా ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనము మొదటగా పెళ్లి చేసుకోవడం డిలే చేయాలి. ఒకటి అర్లీ మ్యారేజెస్ ఉండకూడదు. అయిన తర్వాత మనము పిల్లలు ఫస్ట్ పిల్లవాడు కలిగిన తర్వాత మళ్ళీ ఎలా ఉండాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యము. సో కాబట్టి ఈ యొక్క మెథడ్స్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వారం రోజుల కార్యక్రమం ఉంది. దాంట్లో ఈరోజు 11వ తేదీ మనం ర్యాలీ ద్వారా స్టార్ట్ చేసి జడ్జీ ఆఫీస్లో మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా మనం ఎవరైతే ఇద్దరు పిల్లవాళ్ళను ఉన్న వాళ్ళను డిగ్రీ ద్వారా తీసామో, యువతిని చేసుకున్న వాళ్ళను డిగ్రీ తీసుకున్నాము, గైనకాలు తీసుకున్న వీళ్ళందరినీ కూడా సన్మానం చేస్తాం. సో కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపై అవగాహన కలిగించుకొని వాళ్ళు ఈ మెథడ్స్ అన్ని ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా